90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం అలగరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి సిరి గారు. సార్, పాస్టర్ ప్రవీణ్ మృతిపై ప్రతి ఒక్కరికి కూడా ఆల్మోస్ట్ ఎన్నో డౌట్స్ అయితే రేస్ అవ్వడం మనం చూస్తూ ఉన్నాం. అందులో కొంతమంది అది యాక్సిడెంట్ అంటూ ఉంటే, ఇంకొందరు అది మర్డర్ అని చెప్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే అసలు ఈయన ఎందుకు స్టార్ట్ అవ్వడం జరిగింది, దాంతో పాటు ఏదైతే 11 నిమిషాలు ఉందో ఈ 11 నిమిషాల్లో ఏదో మిస్టరీ అయితే జరిగింది అని మనం వింటూ ఉన్నాం. ఇంతకీ ఆ 11 నిమిషాల్లో అసలు ఏం జరిగింది, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు సార్? పాస్టర్ ప్రవీణ్ పగడాల ఈయన యొక్క ఏదైతే అనుమానాస్పద మృతిగా ఎప్పుడైతే బిఎన్ఎస్ 194 సెక్షన్ ప్రకారం ఏదైతే జరిగిందో అప్పటి నుంచి గడిచిన 2 రోజులుగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా దీని మీద కంటిన్యూగా అనేక చోట్ల సోషల్ మీడియా కావచ్చు, ఇతరత్ర అనేక మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఈ డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. మనం కూడా కొన్ని వీడియోస్ చేయడం జరిగింది దీనికి సంబంధించి. అయితే ఈ ఎంటైర్ ఎపిసోడ్లో అంటే ప్రవీణ్ పగడాల గారి యొక్క అనుమానాస్పద మృతికి సంబంధించి ఏదైతే జరుగుతున్నటువంటి డిస్కషన్స్లో భాగంగా రాత్రి 11:31 కొవ్వూరు టోల్గేట్ బ్రిడ్జ్ దగ్గర ఆయన బైక్ కనిపించడం, అది కూడా హెడ్ లైట్ లేకుండా కేవలం ఇండికేటర్స్ మాత్రమే ఆన్ చేసుకుంటూ కాస్త వంకాటింకరగా వెళ్తున్నటువంటి ప్రవీణ్ పగడాల గారి ఒక వీడియో చూపిస్తున్నారు. తర్వాత పోలీసుల యొక్క చెప్తున్నటువంటి విషయం ఏంటంటే 11:42 ఈయన మరణించి ఉండవచ్చినటువంటి ఒక విషయాన్ని కూడా తెలియపరిచారు. అంటే 11:31 నుంచి 11:42 వరకు ఉన్నటువంటి ఆ సమయం, అంటే ఈ 11 నిమిషాల్లో జరిగినటువంటి విషయం ఏం తెలిస్తే ఈ ఎంటైర్ మిస్టరీ కూడా వీడియో అవకాశం కూడా ఉంటుంది. ఇది నెంబర్ 1 పాయింట్. అయితే నేను ఈ వీడియో ద్వారా అందరికీ తెలియపరిచేది, ముఖ్యంగా క్రైస్తవ సోదరులు వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే, ప్రధానంగా గుర్తుపెట్టుకోండి, దీని మీద ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మీరు రకరకాల అభిప్రాయాలు వెలిపించవచ్చు, తప్పేమీ లేదు. కానీ ఇమ్మీడియట్గా మాకు తెలిసిపోవాలి, ఇమ్మీడియట్గా మాకు ఎందుకు చెప్పేయాలంటే వాళ్ళు కూడా మనుషులేనండి. పోలీసులు కూడా మనుషులే, గుర్తుపెట్టుకోవాలి. ఒక యంత్రాంగం ఉంటుంది, ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ముఖ్యమంత్రి స్థాయి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా దీని మీద స్పందించారు. డీజీపీ హరీష్ గుప్తా గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కూడా దీని మీద అలర్ట్ చేశారు. ఇది ఎస్ ఆర్ నో, యాక్సిడెంటా లేదా ఒక మర్డర్ జరిగిందా, హత్య జరిగిందనే కోణం మీద పోలీసులు నిమిషాల్లో తెలియపరచడానికి అదేమీ ఇంకొక టెక్నాలజీ కాదు కదా. దీని మీద పూర్తిగా ఒక దర్యాప్తు జరగాలి. మీ ఆందోళన, మీ యొక్క అభిప్రాయాలు కరెక్టే, జరిగి ఉండొచ్చు, అభిప్రాయం వెళ్ళిపోవడం కరెక్ట్, కానీ మీరు అనుకున్నదే చెప్పాలని చెప్పి పోలీసుల మీద ఫోర్స్ చేయడం మాత్రం ఇట్స్ నాట్ కరెక్ట్ అంటాను. ఎందుకంటే ఒక ప్రొసీజర్ నడుస్తుంది అక్కడ. ఈవెన్ దో నేను ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే, పోస్ట్ మార్టం చేయడానికి కూడా మీరు సుమారుగా అభ్యంతరం వెలిబుచ్చారు. అంటే 24వ తారీఖు సంఘటన జరిగితే 25వ తారీఖు ఉదయాన మనకి ఈ యొక్క డెడ్ బాడీని మనకు దొరికితే 25 అంతా కూడా మీరు ఈ యొక్క దీంతో కంప్లీట్గా ఆ బాడీని అక్కడే పెట్టి 25వ తారీఖు పూర్తిగా పెట్టి 26వ తారీఖు నాడు పోస్ట్ మార్టం చేయాల్సి వచ్చింది. అది కూడా మీ యొక్క అభ్యంతరాలు లేవనెత్తారు. ఏంటని, మా యొక్క క్రైస్తవ సంబంధించిన డాక్టర్స్ ఉండాలని చెప్పి, మమ్మల్ని కూడా ఎలా చేయమని చెప్పి, అదేవిధంగా కుటుంబ సభ్యులు అందరినీ కూడా ఎలా చేయమని చెప్పి, అది కూడా వీడియోలో చేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఎస్, కరెక్టే, తప్పేం లేదు. మీరు అన్నట్టుగానే అక్కడ ఎస్పీ గారు కూడా స్పందించారు. ఎస్పీ గారు కూడా దాంట్లో అన్నట్టుగానే మీ యొక్క అభిప్రాయాలు తీసుకుని పరిగణలో తీసుకుని కూడా చెప్పడం జరిగింది. కానీ ఏదైతే క్రైస్తవ లోకం మొత్తం కూడా ఇది మర్డర్ అనే ముక్త కంఠంతో చెప్తున్నారో, డెఫినెట్గా అది అవునా కాదని చెప్పడానికి కొంత బ్రీతింగ్ టైం ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. అంటే సెకండ్స్లో చెప్పేయాలంటే పోలీసులే ఆకాశం చూడబడి దేవదూతలు కాదు కదా, వాళ్ళే మిరాకిల్స్ చేసే మనుషులు అంతకన్నా కాదు కదా. అది గుర్తు పెట్టుకోవాలి, మనం సహకరించాలి. మీ దగ్గర ఏమైనా అనుమానాలున్నా, మీ దగ్గర ఏమైనా ఎవిడెన్సెస్ ఉంటే, మీకు సంబంధించినటువంటి ఇంత కీలక పత్రాలు కావచ్చు, ఆధారాలు కావచ్చు, ఇవన్నీ ఏమంటే ఆయన చెప్పే ఎస్పీ గారు కూడా క్లియర్గా చెప్పారు. మీరు రిటర్న్ కంప్లైంట్ తోటి రండి, మేము అన్ని కూడా తీసుకుంటాం, అన్ని రకాల అన్ని యాంగిల్స్లో కూడా కంప్లీట్ దర్యాప్తు చేసి ఒక వెర్షన్ చెప్పాలి తప్పించి, అట్లా కాకుండా వితిన్ జరిగింది కాబట్టి గంటల్లో తెలియపరచండి అంటే, గంటల్లో తెలియపరచినటువంటి అంత దీనిగా తొందరపడి అద్భుతంగా మేము అనుకున్నదే చెప్పాలి, ఆ విధంగా పోలీసు మీద, డిపార్ట్మెంట్ మీద ఒత్తిడి చేయడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే డిపార్ట్మెంట్లో ఒక టీంని ఏర్పాటు చేశారు, కొన్ని వందల మంది పనిచేస్తున్నారు, దాని మీద క్లూస్ టీం పనిచేస్తున్నారు, ఫోరెన్సిక్ టీం పనిచేస్తున్నారు, ఇన్ని రకాల వేలిముద్ర నిపుణులు కావచ్చు, ఫింగర్ ప్రింట్స్, ఇదంతా కూడా దీని మీద దర్యాప్తు చేస్తున్నారు. ఇంతేకాకుండా ప్రవీణ్ పగడాల గారు కొంత వివాదాస్పదంగా ఉన్నటువంటి వ్యక్తే. కొన్ని విషయాలు కొంత వివాదాస్పదంగా అయ్యారు ఆయన. అంటే ఆయన చేసిన వ్యాఖ్యలు కొన్ని గడిచిన కొద్ది సంవత్సరాలుగా కొంతమంది మత విశ్వాసాలను దెబ్బతీసే విధంగా ఆయన సోషల్ మీడియా అనేక పోస్టులు పెట్టారు. దాని మీద మహమ్మద్ సమీ అనే వ్యక్తి కూడా ఒకరికొకరు ఛాలెంజ్ చేసుకుంటూ ఆయన కూడా మాట్లాడడం జరిగింది. అంటే మహమ్మద్ ప్రవక్త మీద ఆయన చేసిన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు ఆ మత విశ్వాసాలను కూడా దెబ్బతీసే విధంగా ఉన్నాయి. ఇమ్మీడియట్ గా వాళ్ళు కూడా మాట్లాడారు. ఆయన మాట్లాడి 31st క్షమాపణ చెప్పకపోతే డెఫినెట్గా మేము ఫత్వా జారీ చేస్తామని చెప్పి అనేక రకాలుగా మాట్లాడుకోవడం, సోషల్ మీడియా వేదికగా మాట్లాడుకోవడం కూడా జరిగింది. దానికి స్పందించినటువంటి ప్రవీణ్ గారు కూడా సారీ చెప్పారు. దాని తర్వాత ఈరోజు ఈ సంఘటన జరిగిన తర్వాత కూడా దీనిలో నాకేం సంబంధం లేదు,
పట్టించుకోలేదు ఈరోజు. అంతేకాకుండా మేము చేయలేదు, ఎందుకంటే ఆ రోజు ఆయన కూడా సారీ చెప్పారు కాబట్టి మేము పట్టించుకోలేదు అన్నారు. ఏదేమైనప్పుడు కూడా ఒక గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ సంఘటన ఒక కొత్త గుణపాఠాన్ని నేర్పుతుంది. క్రైస్తవ లోకానికి గుణపాఠాన్ని నేర్పుతుంది. నాట్ ఓన్లీ ఒక విశ్వాసం చెప్పట్లేదు, క్రైస్తవ లోకానికి గుణపాఠం నేర్పుతుంది. వీళ్ళ గురువు గారు అయినటువంటి పిడి సుందరరావు గారు ఎవరైతే ఉన్నారో, పిడి సుందరరావు గారి మాటలు ఒకసారి మీరందరూ కూడా వినాల్సిన అవసరం కూడా ఉంది. ఆయన ఒకటే అన్నారు, అనేక వందల సంవత్సరాలుగా క్రైస్తవులు ఈ దేశంలో ఉన్నప్పుడు కూడా కేవలం బైబిల్ మాత్రమే మత ప్రాధాన్యం చేసుకున్నాం తప్పించి ఇతర మత విశ్వాసాలను దెబ్బతీసే విధంగా ఎక్కడ కూడా మేము మాట్లాడలేదు. అందువల్లే ఇప్పటివరకు కూడా చాలా మంది బిషప్పులు వీళ్ళందరూ కూడా ఇక్కడ రకరకాల మిషనరీ స్కూల్స్ పెట్టారు. చాలా రకాలుగా మదర్ తెరీసా దగ్గర నుంచి ఎంతో మంది ఇక్కడ ఏర్పాట్లు చేశారు. చాలా మంది ఒక సోదర భావంతో వెలిగారు. కానీ ఎప్పుడైతే ఇతర మత విశ్వాసాలను దెబ్బతీసే విధంగా మాట్లాడడం స్టార్ట్ అయిందో గడిచిన కొద్ది సంవత్సరాలుగా ఈ యొక్క రాష్ట్రంలో ఈ అశాంతి వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఈ విషయం చాలా సున్నితమైంది శ్రీ గారు. ప్రధానంగా ఏంటంటే ఇతర మత విశ్వాసాల పరిస్థితి ఎలా ఉంటుందంటే వాళ్ళకు ఉన్నటువంటి సిద్ధాంతాలు పాటిస్తారో, వాళ్ళ ఆచార వ్యవహారాలను పాటించుకుంటూ వెళ్తారు. కానీ వీళ్ళ ప్రధానం ఏంటంటే సువార్త చెప్పాలి, అదేవిధంగా ఇవాంజలిస్ట్ ప్రచారం చేసుకుంటూ వెళ్ళాలనే ఒక ఏకైక సిద్ధాంతంతో ఉన్నటువంటి ఈ మత విశ్వాసం వీళ్ళకు ఉంటుంది. ఇక్కడే ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. రాజ్యాంగం చెప్పినటువంటి విధి విధానాల ప్రకారం ఎవరి మత విశ్వాసాలను కాపాడుకోవడం వల్ల ఎటువంటి సమస్యలు రావు. రాజ్యాంగం పూర్తి స్వేచ్ఛ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరి మత విశ్వాసాలు, ఎవరి ఆచార సాంప్రదాయాలు పాటించుకోవచ్చు. కానీ ఇతర మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ప్రలోభ పెట్టినప్పుడే ఇవి జరిగే అవకాశం ఉంటుంది. దీని మీద చాలా మంది బిషప్లు కావచ్చు, పాస్టర్స్ కావచ్చు, చాలా సందర్భాల్లో సామరస్యపూర్వక వాతావరణం ఉండేది. కానీ ఆ చిన్నటి సున్నితమైన తెర, ఒక సన్నటి తెర ఎప్పుడైతే ఆ తెరను తొలగించే ప్రయత్నం చేస్తారో, ఒకరి విషయాల్లో ఎప్పుడైతే ఒకరు ఇంటర్ఫేర్ అవుతారో డెఫినెట్గా వారి మనోభావాల దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి విషయం కూడా నేను చెప్తున్నానంటే, ఈయన మృతి జరిగింది, ఇది మృతి అనుమానాస్పద మృత లేక మర్డర్ జరిగిందండి. దర్యాప్తు సంస్థలు పూర్తిగా దాని మీద ఆ కోణంలో పరిశోధిస్తున్నారు, దర్యాప్తు చేస్తున్నారు. సమగ్ర దర్యాప్తులు ఏ చిన్న అవకాశం లేకుండా, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ అనేది అద్భుతమైన వ్యవస్థ. సో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే దర్యాప్తు సంస్థలు నిర్వహిస్తున్న వీటి మీద పూర్తి విశ్వాసం ఉంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుంది. రాష్ట్ర పౌరుడు ప్రతి ఒక్కరికి ఉంటుంది. వాళ్ళు చేస్తున్న పని వాళ్ళు చేయగలిగితే, మన దగ్గర ఏవైనా ఆధారాలు ఉంటే వాళ్ళని సమర్పించాల్సిన బాధ్యత ఒక పౌరుడిగా మనకు ఉంటుంది తప్పించి దర్యాప్తు ఇలాగ రాకపోతే మేము ఏదైనా చేస్తాం, మేము పరిశోధిస్తాం అని చెప్పి కొంతమంది వ్యక్తులు, కొంతమంది మత విశ్వాసులైన మీడియాలో మాట్లాడిన మాటలు చాలా చట్టాన్ని ఏ ఒక్కరి వ్యక్తి కూడా చేతుల్లోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు చేయకపోతే మేం చేస్తాం. ఇటువంటి రకాలటువంటి ప్రలాపనలు, ఇటువంటి రకాలటువంటి ఏవైతే మాటలు ఉంటాయో సామాన్యుడికి అర్థం కాదు ఏం జరుగుతుంది ఏంటని చెప్పి. విషయాన్ని సంస్థలు ఉన్నాయి, వ్యవస్థలు ఉన్నాయి. ఈ వ్యవస్థల పరంగా పనిచేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఒకరికొకరు సోదర భావంతో పనిచేసుకోవాల్సింది. ఎవరి మత విశ్వాసాలు, ఎవరి ఆచార వ్యవహారాలు వాళ్ళు పాటించుకున్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు కూడా రావు. ఇది కూడా ప్రవీణ్ పగడాల గారి విషయం మీద అందరూ కూడా స్పందించాం. కానీ వాళ్ళకి దర్యాప్తు సంస్థలకు మనం సహకరించాల్సిన బాధ్యత అయితే ఉంది. వాళ్ళు చేసే వరకు వెయిట్ చేయాలి. మీడియా కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. నా వరకు తెలిసి బీయింగ్ అన్ అడ్వకేట్గా నేను చెప్తున్నాను, ఒక మీడియా కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. దీనిలో కంప్లీట్గా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పెద్దగా దీన్ని స్పందించట్లేదు. ఆమె కూడా వచ్చారు. ఈవెన్ ఈ యొక్క హడావుడితోటి వాళ్ళ భార్య ఈ రోజు బాధపడుతుంది. ఏంటంటే ఆ డెడ్ బాడీకి జరుగుతుంది, ఆ ఏదైతే సెమిటర్ లాస్ట్ జరుగుతుంది ఆ అంత్యక్రియల కార్యక్రమంలో కూడా వాళ్ళు మిస్సెసరిగా పార్టిసిపేట్ చేయలేకపోయారు. వాళ్ళకి ఒక బాధ ఉండిపోతుంది, జీవితాంతం వాళ్ళకి ఒక బాధ ఉంటుంది. ఈ హడావుడిలో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా లేకుండా రకరకాలటువంటి సిచ్యువేషన్స్ అక్కడ క్రియేట్ చేసిన పరిస్థితి వచ్చింది. నేను ఒకటే కోరుకుంటున్నాను ఈ వేదిక ద్వారా, బీయింగ్ అన్ అడ్వకేట్గా చాలా సంస్థలు, చాలా విషయాల్లో దర్యాప్తు బృందాలు అద్భుతంగా పనిచేస్తున్నాయి. సహకరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. శ్రీ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.